ఈ రోజు మనం డైలీ చూసే కొన్ని చిన్న చిన్న ప్రొడక్ట్స్ ఒకప్పుడు ఎంత పెద్దగా ఉండేవో తెలిస్తే మీరు పక్కా షాక్ అవుతారు. ఇవి చూశాక అసలు ఇప్పుడు మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కొనడం కూడా మానేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కుర్కురే దగ్గర నుండి ఫేవిక్విక్ వరకు ప్రతి ప్రొడక్ట్ సైజ్ గతంతో పోలిస్తే ఎంత ఘోరంగా తగ్గిపోయిందో చూద్దాం. ఇంకెందుకు లేట్, వెంటనే మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. కానీ అంతకంటే ముందు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి క్రేజీ కంటెంట్ రీసెర్చ్ చేసి వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది. నెంబర్ 12 మ్యాచ్ బాక్స్. ఒక చిన్న అగ్గిపెట్టె, ప్రతి ఇంట్లో కంపల్సరీ ఉండే బేసిక్ నీడిది. 1995 వరకు ఇది కేవలం 25 పైసలకే దొరికేది. అందులో దాదాపు 40 నుండి 50 పుల్లలు ఉండేవి. ఆ తర్వాత 2007లో దీని ధర ₹1 అయింది. కానీ 2021 నుండి ₹2కి అమ్ముతున్నారు. అయితే ఇక్కడ కంపెనీలు ఒక రివర్స్ గేమ్ ఆరాయి. ధర డబుల్ చేసి అగ్గిపుల్లల సంఖ్యను 50 నుండి 60కి కొద్దిగా పెంచి కవర్ చేశారు. ఎందుకంటే కలప, కెమికల్స్, ముఖ్యంగా రెడ్ ఫాస్ఫరస్ రేటు కేజీ ₹410 నుండి ఏకంగా ₹850కి పెరిగిపోయింది. పైగా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా పెరగడంతో కంపెనీలు ₹1కి మెయింటైన్ చేయలేకపోయాయి. అందుకే ₹2 చేసి కొన్ని పుల్లలు ఎక్స్ట్రా ఇచ్చి సాటిస్ఫై చేశారు. కానీ లాజిక్ దా చూస్తే ఒక్కో పుల్ల కోసం మీరు గతంలో కంటే ఎక్కువే పే చేస్తున్నారు. నంబర్ 11. చిన్నప్పుడు మనందరం ఈ జ్యూసీని పక్కా టేస్ట్ చేసి ఉంటాం. సమ్మర్ వచ్చిందంటే చాలు ఈ రూపాయి జ్యూసీనేనే పెద్ద రిఫ్రెష్మెంట్. ఒక చిన్న ప్లాస్టిక్ ప్యాకెట్లో ఆరెంజ్, మ్యాంగో, లెమన్ లాంటి ఫ్లేవర్లలో వచ్చేది. కోకాకోలా, ఫ్యాంటా లాంటివి ₹10కి వచ్చే ఆ రోజుల్లో ఇది కేవలం ₹1కే దొరికేది. అంటే ₹10 పెడితే 10 జ్యూసీలు. అప్పట్లో అదో రేంజ్ ఫీలింగ్. ఎండలో తిరిగొచ్చి ఇది తింటే ఏసీలో కూచున్నట్టే ఉండేది. కానీ ఇప్పుడు ఇవి ఎక్కడా కనిపించట్లేదు. కొన్ని చోట్ల దొరుకుతున్నా దీని రేటు ₹5 చేసేశారు. సైజ్ కొంచెం పెంచినా ఆ రూపాయి జ్యూసీ ఇచ్చే కిక్కే వేరు కదా. నంబర్ 10 ఫ్రూటీ. ఒకప్పుడు ఫ్రూటీ అంటే ఆ ఐకానిక్ ₹5 ట్రయాంగిల్ షేప్ ప్యాకెట్ గుర్తొచ్చేది. స్ట్రా గుచ్చడమే ఆలస్యం, ప్యూర్ మ్యాంగో టేస్ట్ వచ్చేది. పార్లే ఆగ్రో కంపెనీ 1985లోనే ఫ్రూటీని లాంచ్ చేసింది. ఇండియాలోనే ఫస్ట్ టెట్రా ప్యాక్ డ్రింక్ ఇదే. కానీ ఇప్పుడు అదే ₹5 ఫ్రూటీ నార్మల్ బాక్స్ షేప్లోకి వచ్చేసింది. క్వాంటిటీ కూడా కేవలం 50 మిల్లీలీటర్లకి పడిపోయింది. ప్యాకేజింగ్ మోడ్రన్గా మార్చారు, కానీ లోపల డ్రింక్ని మాత్రం 25% తగ్గించేశారు. ఇక ₹10 ప్యాకెట్ ఒకప్పుడు 200 మిల్లీలీటర్లు ఉండేది. ఇప్పుడది 160 మిల్లీలీటర్లకి వచ్చేసింది. దీనికి రీజన్ సింపుల్, మ్యాంగో పల్ప్. ప్యాకేజింగ్ కాస్ట్ పెరిగినప్పుడు కంపెనీలు రేటు పెంచవు, క్వాంటిటీని తగ్గించేస్తాయి. ఎందుకంటే ఇండియాలో ₹5-10 అనేవి సైకలాజికల్ ప్రైస్ పాయింట్స్. జనాలు పెద్దగా ఆలోచించకుండా కొనేస్తారు. అందుకే మనకి అంతా సేమ్ అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా మనకి తక్కువ క్వాంటిటీ వస్తుంది. నంబర్ 9 లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ అనగానే గుర్తొచ్చేది ఆ రెడ్ కలర్ సబ్బు. చిన్నప్పుడు స్కూల్ నుండి రాగానే మమ్మీ లైఫ్ బాయ్తో చేతులు కడుక్కో అని చెప్పేది. జర్మ్స్ అన్నీ పోతాయని ఒక నమ్మకం. 2000 టైంలో 130 నుండి 150 గ్రాముల లైఫ్ బాయ్ సబ్బు కేవలం ₹10 నుండి ₹15కే దొరికేది. అది ఈజీగా 3-4 వారాలు వచ్చేది. కానీ ఈరోజు అదే సబ్బు ₹30 నుండి ₹40కి పెరిగింది. సైజ్ మాత్రం 100 నుండి 125 గ్రాములలోపే ఉంటుంది. రేటు డబుల్ అయింది, క్వాంటిటీ 20 నుండి 30% తగ్గింది. దీన్నే బిజినెస్ లాంగ్వేజ్లో శ్రింక్ఫ్లేషన్ అంటారు. పామాయిల్, మేకింగ్ కాస్ట్, లేబర్ ఛార్జీలు పెరిగిపోవడంతో కంపెనీలు తమ ప్రాఫిట్ మార్జిన్ కోసం ఇలా సైజ్ తగ్గించేస్తాయి. నంబర్ 8 హజ్మోలా. హజ్మోలా అనగానే ఆ చక్పటా టేస్ట్ గుర్తొచ్చి నోట్లో నీళ్లుడతాయి. భోజనం చేశాక ఇది వేసుకోవటం అలవాటు. ఒకప్పుడు ₹1కి 5 నుండి 6 గోళీలు వచ్చేవి. ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని తినేవాళ్ళం. కానీ ఇప్పుడు ₹1 ప్యాకెట్ కొంటే కేవలం 3 లేదా 4 గోళీలు మాత్రమే వస్తున్నాయి. అంటే క్వాంటిటీలో ఏకంగా 40 నుండి 50% కోత పెట్టేశారు. టేస్ట్ సేమ్ టు సేమ్ ఉన్నా క్వాంటిటీ మాత్రం సైలెంట్గా తగ్గించేశారు. ముడి సరుకులు, ప్యాకేజింగ్ రేట్లు పెరగడమే దీనికి మెయిన్ రీజన్. నంబర్ 7 క్రంచీగా, స్పైసీగా ఉండే కుర్కురే అంటే ఎవరికిష్టం ఉండో చెప్పండి. ఒక్కసారి ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఖాళీ అయ్యే వరకు వదనం. ఒకప్పుడు ₹10 ప్యాకెట్లో దాదాపు 50 నుండి 55 గ్రాముల కుర్కురే వచ్చేది. తింటే కడుపు నిండేది. కానీ ఇప్పుడు అదే ₹10కి కేవలం 40 గ్రాములు మాత్రమే ఇస్తున్నారు. అంటే 25 నుండి 30% తగ్గించేశారు. ప్యాకెట్ సైజ్ మాత్రం బయటికి పెద్దగానే కనిపిస్తుంది, కానీ లోపల మ్యాటర్ తక్కువ. కార్న్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్, ఆయిల్ రేట్లు పెరగడం వల్లే పెప్సికో కంపెనీ ఈ ప్లాన్ వేసింది. కస్టమర్కి రేటు పెరిగినట్టు అనిపించదు, కానీ లోపల ప్రోడక్ట్ సైజ్ మాత్రం మాయమైపోతుంది. నంబర్ 6 మ్యాగీ. 2 మినిట్స్ మ్యాగీ. ఈ పేరు వినగానే వేడివేడి నూడిల్స్ కళ్ళ ముందు కదలాడతాయి. వర్షం పడేటప్పుడు లేదా ఆకలి వేసినప్పుడు ఒక ప్లేట్ మ్యాగీ తింటే ఆ కిక్కే వేరు. 1982 నుండి ఇండియాలో నంబర్ 1 ఇన్స్టెంట్ నూడిల్స్ బ్రాండ్ ఇదే. ఒకప్పుడు ₹10 ప్యాకెట్
దాదాపు 100 గ్రాములుండేది. క్వాంటిటీ ఎక్కువ ఉండటం వల్ల ఇద్దరు హ్యాపీగా షేర్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అదే ప్యాకెట్ రేటు 14 రూపాయలకు పెరిగింది. క్వాంటిటీ మాత్రం కేవలం 70 గ్రాములకే వచ్చేసింది. అంటే రేటు పెంచారు, క్వాంటిటీ కూడా తగ్గించారు. డబుల్ స్ట్రోక్ అన్నమాట. మైదా, పామాయిల్, మసాలా ఖర్చులు పెరగటం వల్లే నెస్లే కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. నంబర్ 5 పార్లేజీ బిస్కెట్. ఇండియాలో మోస్ట్ పాపులర్ అండ్ ఎప్పటికీ నంబర్ 1 బిస్కెట్ అంటే పార్లేజీ మాత్రమే. టీలో ముంచుకుని తింటే అమృతంలా ఉంటుంది. 1939 నుండి ఉన్న ఈ బ్రాండ్ వరల్డ్లోనే అత్యధికంగా అమ్ముడయ్యే బిస్కెట్. ఒకప్పుడు 2 రూపాయలు, 5 రూపాయలు ప్యాకెట్లు ఎక్కడ చూసినా దొరికేవి. అప్పట్లో 5 రూపాయలు ప్యాకెట్ దాదాపు 100 గ్రాములు ఉండేది. 2 రూపాయలు ప్యాకెట్ కూడా 40 నుండి 50 గ్రాములు వచ్చేది. కానీ ఈరోజు అదే 5 రూపాయల ప్యాకెట్ కేవలం 50 గ్రాముల చుట్టూ మాత్రమే ఉంటుంది. అంటే క్వాంటిటీని సగానికి సగం తగ్గించేశారు. పార్లే కంపెనీ 5 రూపాయల ప్రైస్ పాయింట్ని మార్చకూడదని ఫిక్స్ అయింది. ఎందుకంటే ఇండియాలో అది మోస్ట్ కామన్ కాయిన్. అందుకే రేటు మార్చకుండా బిస్కెట్ల సంఖ్యని తగ్గించేసింది. నంబర్ 6 క్యాడ్బరీ డైరీ మిల్క్. ఇక అందరి ఫేవరెట్ చాక్లెట్ డైరీ మిల్క్ విషయానికి వద్దాం. దీని క్రీమీ టేస్ట్ ఎవర్ గ్రీన్. చిన్నప్పుడు 5 రూపాయల డైరీ మిల్క్ కొంటే అందులో 5 చిన్న క్యూబ్స్ ఉండేవి. ఒక్కో ముక్క విడుచుకుని తినడం ఒక సరదా. కానీ ఈరోజు 5 రూపాయల డైరీ మిల్క్ కొంటే అందులో కేవలం 4 ముక్కలే ఉంటున్నాయి. అంటే ఒక ముక్కను సైలెంట్గా లేపేశారు. పైగా ఆ ముక్కలు కూడా చాలా పల్చగా అయిపోయాయి. కేవలం 5 రూపాయల చాక్లెట్టే కాదు, 10 రూపాయల ప్యాకెట్ కూడా చిన్నదైపోయింది. ఒకప్పుడు 10 రూపాయలకి 18 నుండి 20 గ్రాముల చాక్లెట్ వస్తే ఇప్పుడు కేవలం 12 నుండి 13 గ్రాములే వస్తోంది. అంటే 35 నుండి 40% క్వాంటిటీ మాయం. ఇది పక్కా క్లాసిక్ శ్రింక్ఫ్లేషన్. నంబర్ 3 సినిమాలు చూసేటప్పుడైనా టైం పాస్కైనా లేస్ చిప్స్ బెస్ట్ పార్ట్నర్. దీని క్రంచీ టేస్ట్ చాలా మందికి ఇష్టం. ఒకప్పుడు 10 రూపాయల ప్యాకెట్లో దాదాపు 40 గ్రాముల చిప్స్ వచ్చేవి, సాటిస్ఫాక్టరీగా ఉండేది. కానీ ఇప్పుడు అదే ప్యాకెట్లో కేవలం 30 గ్రాములు మాత్రమే ఇస్తున్నారు. అంటే 25% క్వాంటిటీ లాస్. పైగా ప్యాకెట్ నిండాగాలే ఉంటుంది. అది చిప్స్ పాడవకుండా ఉండటానికి నైట్రోజన్ గ్యాస్ అనుకోండి, అది వేరే విషయం. కానీ కస్టమర్కి మాత్రం గాలి ఎక్కువ, చిప్స్ తక్కువ అనిపిస్తుంది. పొటాటోస్ ఆయిల్ కాస్ట్ పెరిగినప్పుడు రేట్ పెంచితే జనాలు కొండ్రని కంపెనీలు ఇలా క్వాంటిటీ తగ్గించి మేనేజ్ చేస్తాయి. నంబర్ 2 హల్దీరామ్స్ ఆలు భుజియా. ఈ క్రంచీ అండ్ స్పైసీ ఆలు భుజియాని ఈవినింగ్ టీతో తింటే ఆ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఒకప్పుడు 10 రూపాయల చిన్న ప్యాకెట్లో 55 గ్రాముల వరకు భుజియా వచ్చేది. వాల్యూ ఫర్ మనీలా ఉండేది. కానీ ఇప్పుడు అదే 10 రూపాయల ప్యాకెట్లో కేవలం 40 గ్రాములు మాత్రమే వస్తుంది. అంటే 30% తగ్గించేశారు. ప్యాకెట్ చూడ్డానికి సేమ్ సైజ్ అనిపించినా లోపల కంటెంట్ చాలా వరకు తగ్గిపోయింది. నంబర్ 1 ఫెవిక్విక్. దీని లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు అందరం వాడే ఉంటాం. విరిగిన వస్తువులు, బొమ్మలు, చెప్పులు అంటించడానికి ఇది బెస్ట్ సొల్యూషన్. చిన్న ట్యూబే కానీ పని మాత్రం పెద్దది చేస్తుంది. ఒకప్పుడు 5 రూపాయల ప్యాకెట్లో 1 గ్రాము గ్లూ, ఫెవిక్విక్ లిక్విడ్ వచ్చేది. చిన్న చిన్న పనులకి అది సరిపోయేది. కానీ ఇప్పుడు అదే 5 రూపాయలకి కేవలం 0.5 గ్రామ్ మాత్రమే ఇస్తున్నారు. అంటే క్వాంటిటీ ఎగ్జాక్ట్గా సగం అయిపోయింది. ఇక ఒకప్పుడు 5 రూపాయలకు వచ్చిన 1 గ్రామ్ క్వాంటిటీ కావాలంటే ఇప్పుడు 10 రూపాయల ప్యాకెట్ కొనాల్సి వస్తోంది. శ్రింక్ఫ్లేషన్కి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కంపెనీలు 5 రూపాయలు, 10 రూపాయలు లాంటి ప్రైస్ పాయింట్స్ను అస్సలు మార్చవు. ఎందుకంటే ఇవి జనాలు ఆలోచించకుండా ఖర్చు పెట్టే మ్యాజికల్ నంబర్స్. పైగా చిల్లర సమస్య ఉండదు కాబట్టి లావాదేవీలు ఈజీగా అయిపోతాయి. అందుకే మేకింగ్ కాస్ట్ పెరిగినప్పుడు కంపెనీలు రేటు పెంచకుండా ప్రోడక్ట్ సైజ్ని తగ్గించేస్తాయి. ఈ ట్రిక్ ఎంత స్మూత్గా ప్లే చేస్తారంటే నార్మల్ కస్టమర్స్ అస్సలు నోటీస్ చేయలేరు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ క్రేజీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.